అంజలి టీవీ. రాఘవయ్య తన ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. చాలాసేపట్నుంచి అలా తిరుగుతున్న రాఘవయ్యను చూసి శకుంతల కోపంగా చూస్తూ మొహం చిట్లించుకుంటుంది. అది గమనించిన రాఘవయ్య, ఆ మొహాన్ని 3 మూర్లు తిప్పకుంటే ఏం లాభం ఉండదు. నన్ను ఏదో ఒకటి చెయ్యండి. మీ తల్లి కొడుకులకు నిద్ర రాదనుకుంటా. నీ కొడుకు ఏదో సాధించిన వీరుల్లా వస్తాడిప్పుడు చూడు. పని పాట లేదు. ఊరి మీద పడి బలాదురు తిరుగులు తిరగడం తప్ప ఇంకేమీ రాదు. వాడికి అన్నీ నీ బుద్ధులే వచ్చాయి. అందుకే ఇలా తగలబడ్డాడు. వాణ్ణి కొడుకులా చూడండి, పరాయి వాళ్ళ చూస్తారెందుకు? వాడంటే ఎప్పుడు లోకువే మీకు. ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అవును, వాణ్ణి ఏమనుకుండా ఉంటే నా కడుపు నిండదుగా. ప్రశాంతత ఉండదు. దొరగారికి సోకులెక్కువ, పని తక్కువ. అలా రాఘవయ్య అంటూ ఉంటే అక్కడికి అరుణ్ పెళ్లిళ్ల పేరైను తీసుకునొస్తాడు. ఇంటి ముందు గుమ్మం వద్ద తిరుగుతూ ఉన్న తన తండ్రి రాఘవయ్యను చూసి తలదించుకుంటూ ఇలా అంటాడు. నాన్నా, పేరయ్య మీతో ఏదో మాట్లాడాలని వచ్చాడు. ఆయనే వచ్చాడో నువ్వే వెంట పెట్టుకొని తీసుకొచ్చావో నాకు తెలుస్తుంది లేరా. ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి అంటూనే ఉంటావు. అసలు నువ్వు పెళ్లి చేసుకోవడానికి అర్హుడివేనా? ఆ విషయం గురించి ఒక్కసారి నా ఆలోచించావా? అదేంటి నాన్నా, నేను మగాణిగానా? నాకు పెళ్లి కాకూడదా? పని పాట లేనోడికి పిల్లనెవరిస్తారిప్పుడు? ప్రతిసారి పని పని అంటూ నాకు వచ్చే పెళ్లి సంబంధాలని చెడగొడుతున్నారు. నేను సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా? పెళ్ళైన తర్వాత నేను ఏదో ఒక పనికి వెళ్తానులేండి. ఇప్పుడు మాత్రం ఈ పేరయ్య తీసుకొచ్చిన సంబంధాన్ని ఖాయం చేసేయండి. ఓహో, అందుకేనా ఏదో సాధించిన వీరుల్లా ఈ పేరయ్యని ఎంట పెట్టుకుని వచ్చావు? ఇదిగో పేరయ్య, నీకేం పని పట్టలేదా? ఎప్పుడు చూసినా మా వాడిని పట్టుకుని ఏలాడుతూ ఉంటావు. అదేంటండి, ప్రతి ఒక్కరిని ఇలా పని పట్టా లేదా అని అంటూనే ఉంటారా మీరు? పాపం, మీ వాడు పెళ్లి చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడండి. ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసేస్తే మీకు ఆ బాధ్యత తీరుతుంది. మీ అబ్బాయికి కాస్త ప్రశాంతత ఉంటుంది కదా. ఆహా, మంచి విషయం చెప్పావయ్యా. ఎల్లేదారిలో పోయి బిచ్చగాళ్ళకి చెప్పుకొని సలహాలు. నీకేం పోయింది? పెళ్లి చేసి నీ చేతులు దులుపుకుంటావు. ఆ తర్వాత వాళ్ళు తిట్టుకున్నా కుట్టుకున్నా తన్నుకున్నా వారి గొడవ తీరుస్తూ తంటాలు పడాల్సింది మేమే కదా. సరేనండి, మీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువ. అవతల మంచి సంబంధం వస్తేను మీతో మాట్లాడడానికి వచ్చాను. మీకిష్టం లేనప్పుడు ఇక నేనెందుకు? ఎల్లొస్తాను. అలా పేరయ్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. పేరయ్యను రాఘవయ్య అలా పంపించడం చూసి కోపంతో ఊగిపోతాడు అరుణ్. వెంటనే ఇంట్లోకెళ్ళి ఊరితాడు వేసుకుంటాడు. తలుపులకు గడిపెట్టి ఊరి ముందు నిలుచుకుంటాడు. ఇంతలో కిటికీలో నుంచి శకుంతల అరుస్తూ ఏడుస్తూ ఆపుతూ ఉంటుంది. ఒరే నాయనా, ఒక్కగొనక్క బిడ్డవురా, దయచేసి నా మాట వినురా, ఆ పని చేసుకోకురా. లేదమ్మా, నేనెన్నో మీ ఆయనతో వేగలేక చస్తున్నాను. నా వల్ల అయితే కావడం లేదు. నాకు ఈయన పెళ్లి చేయడు. అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నాను. దయచేసి నా మాట వినమ్మా, నన్ను మర్చిపో. ఆహా ఆహా, ఏమి నాటకాలు! సావాలనుకునేవాడివి ఈ పాటికే చావాలి కదరా. ఇలా మాటలు పెట్టుకుంటున్నావే. చూడమ్మా, నాన్న కూడా నేను చస్తే చూడాలనుకుంటున్నారు. నేను చస్తానమ్మా, చస్తాను. అయ్యో అయ్యో దేవుడా, నా బిడ్డను కాపాడు తండ్రి. అలా శకుంతల వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతుంది. ఇక రాఘవయ్య వెళ్లి తలుపులు తీసి అరుణ్ దగ్గరికి వెళ్తాడు. వరే, ఇందాక నువ్వు తలుపుకు గడియ పెట్టుకుంటావనుకున్నాను. కానీ గడియ కూడా పెట్టుకోకుండా ఉరేసుకోవడానికి సిద్ధపడిపోయావే. ఇప్పుడు మళ్ళీ నన్ను కాపాడి ఏం చేయాలనుకుంటున్నారు? తిట్టడానికే కదా కాపాడారు. సరే, నీకొక అవకాశం ఇస్తున్నాను. సాయంత్రంలోగా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుని వచ్చినా నాకు పర్వాలేదు. ఆ అమ్మాయిని నా కోడలిగా అంగీకరిస్తాను. ఎల్లి నీకు దమ్ముంటే పెళ్లి చేసుకురా పో. అలా రాఘవయ్య అనగానే అరుణ్ ఆనందంతో పొంగిపోతాడు. ఇక వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు. సాయంత్రానికి చికెన్ కొట్టులో పనిచేసే అంజలిని పెళ్లి చేసుకుని వస్తాడు. అది చూసి రాఘవయ్యకు కోపం తన్నుకొస్తుంది. చీచీ, నీకేమైనా బుద్ధుందా? పొయ్యి పొయ్యి ఆ చికెన్ కొట్టులో పనిచేసే అంజలిని పెళ్లి చేసుకుని వస్తావా? మన స్థాయికి తగ్గ కోడల్ని తీసుకొస్తావని చూశాను కదరా. నానా, మీరే కదా చెప్పారు, ఎవరినైనా పెళ్లి చేసుకుని తీసుకొని రమ్మన్నారు కదా. ఇప్పుడెందుకు ఇలా అంటున్నారు? అవునులే, నేనే అన్నాను కదా. అలా రాఘవయ్య అంజలిని తన కోడలిగా ఒప్పుకొని ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. ఇంటికి కోడలు రావడంతో శకుంతల చాలా సంతోషపడిపోతూ ఉంటుంది.
రాఘవయ్య మాత్రం చాలా కోపంగానే ఉంటాడు. ఆ రోజు రాత్రి వంటిట్లో వంటలైతే గుమ్మగుమ్మలాడిపోతూ ఉంటాయి. ఇక అందరూ భోజనానికి కూర్చున్న తర్వాత అంజలి తన అత్తమామలకు భోజనం వడ్డిస్తుంది. అమ్మా అంజలి, ఇన్ని వంటకాలను తినడం ఇదే మొదటిసారి తల్లి. ముందెప్పుడు నేను ఇన్ని తినలేదు. అయినా ఈ వంటలేంటమ్మా? చికెన్ బిర్యానీ, చికెన్ సూపు, చికెన్ కీమా, చికెన్ పకోడీ, చికెన్ రైసు, చికెన్ పచ్చడి, చికెన్ ఫ్రై, అన్నీ చికెన్తో చేసే వంటలే ఉన్నట్లున్నాయే. నాన్నా, తను చికెన్ కోట్లో పనిచేస్తుంది కదా, అందుకే ఈరోజు ప్రత్యేకంగా మన కోసం ఇవన్నీ చేసి తీసుకొచ్చింది. మావయ్య, అసలే చలికాలం కదా, ఈ చలికి వేడి వేడిగా ఈ వంటకాలను తినండి మావయ్య. రుచి అద్భుతంగా ఉంటుంది. రుచి సంగతి అలా ఉంచమ్మా. నువ్వు ఇంటికొచ్చిన వేళ విశేషం. సాక్షాత్తు ఆ చికెన్ కొట్టే మా ఇంటికి వచ్చినట్టుంది. రేపటి నుంచి వీడిని కూడా నీతో పాటు పనికి తీసుకెళ్ళు. ఒక పనైపోతుంది. నాన్నా, ఆ చికెన్ కోట్లో నేను పనిచేయాలా? ఏమంటున్నావు నాన్నా? అవును, అదేం తప్పు కాదు కదా. ఏమ్మా అంజలి, నీ భర్త నువ్వే దారిలో పెట్టాలి. ఇప్పటి వరకు వాణ్ణి మేం దారిలో తీసుకురాలేకపోయాం. ఇకపైన నువ్వే వాణ్ణి చూసుకోవాలమ్మా. అబ్బబ్బబ్బా, తినేటప్పుడు కూడా ఏంటండి, వాణ్ణి ఏదో ఒకటి అంటూనే ఉంటారా మీరు? ముందు తినండి. అలా శకుంతల అనడంతో ఇక ఎవరూ ఏం మాట్లాడుకోరు. అందరూ మౌనంగా ఉంటూ తినడం పూర్తి చేస్తారు. ఆ రోజు రాత్రి కాస్త చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇక మరుసటి రోజు తెల్లవారక ముందే అంజలి నిద్రలేచి చికెన్ కొట్టులో పనిచేయడానికి వెళ్తుంది. అంజలి తనతో పాటు తన భర్త అరుణ్ణి కూడా తీసుకెళ్తుంది. చికెన్ కొట్టు రాంబాబు వాణ్ణి చూసి చిరాకు పడుతూ ఉంటాడు. ఈ చికెన్ కొట్టు నీ బావుదనుకుంటున్నావా అంజలి? వాణ్ణి కూడా తీసుకొచ్చావు? నీకే జీతం ఇవ్వడం దండగా అనుకుంటున్నా, ఇప్పుడు వాణ్ణి కూడా తీసుకొచ్చావే? ఏంటి రాంబాబు అలా అంటున్నావు? ఆయన కూడా నాతో పనిచేస్తాళ్లే. జీతం ఎక్కువేం వద్దు, నువ్వివ్వాలనుకున్నంత ఇస్తే చాలు. చాలు చాలు, అసలే చలికాలం వచ్చింది. ఇప్పుడే చికెన్ ఎక్కువ మంది కొంటారు. ఈ సమయంలోనే నేను అంతో ఇంతో సంపాదించుకుంటాను. ఇప్పుడు వీడిని తీసుకొచ్చి నాకు కొంత కూడా లేకుండా చేస్తావా ఏంటి? నీకో దండం. ఏమయ్యా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. తన భర్తని రాంబాబు అలా అనడం చూసి అంజలి తట్టుకోలేకపోతుంది. ఇక కోపంగా అక్కడ్నుంచి వచ్చి ఆ చికెన్ కొట్టుకు ఎదురుగానే ఓ చిన్నపాటి కొట్టును ప్రారంభిస్తుంది. 2-3 రోజులు చూసిన తర్వాత అక్కడికి జనాలు ఎవ్వరూ రారు. చూడంజలి, వాడిపై కోపంతో నువ్వు ఈ చికెన్ కొట్టు పెట్టావు. వాడిక్కడికి ఎవరిని రానివ్వడం లేదు. ఈ వ్యాపారం మనకు కలిసి రాదంజలి. నువ్వు కూడా నాతో పాటు ఇంట్లో ఏ పని పాట లేకుండా ఉండిపో, సరిపోతుంది. ఇద్దరం ఇంట్లో వంట పనులు చేసుకుందాం. ఆపండి, మావయ్య చెప్పిన మాటలు మీకు గుర్తుకులేవా? మనం గెలిచి చూపించాలండి. బద్ధకాన్ని వదిలేయాలి. ఇంకా సమయమేం మించిపోలేదు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అంటూ అంజలి అక్కడే తన వద్ద ఉన్న చికెన్తో చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడం మొదలుపెడుతుంది. ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ గుమగుమలాడే వాసనకు ఆ చుట్టుపక్కలుండే వారంతా అక్కడికి చేరుకుంటారు. అంజలి చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ తినడం మొదలు పెడతారు. ఇంతలోనే అరుణ్, రెండమ్మా రండి. కేవలం చికెన్ మాత్రం కొంటే సరిపోదు కదా, మా కొట్టు వద్ద చికెన్తో పాటు చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా అమ్ముతున్నాం. కొనండి, రుచిని ఆస్వాదించండి. చికెన్ ఫ్రైడ్ రైస్, వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్. ఏవండి, అలా అరవాల్సిన పని లేదండి. నువ్వు ఊరుకో అంజలి, లేకపోతే ఆ రాంబాబు గారు మనల్ని ఎంత అవమానించాడు. వాడికిప్పుడు బుద్ధి వస్తుంది చూడు. అలా ఆ రోజు నుంచి రాంబాబు కొట్టుకు చికెన్ కొనేవారంతా అంజలి కొట్టు వద్దకొచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ కొని తీసుకెళ్తారు. చలికాలం కావడంతో కాస్త వేడిగా తినడం కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ అదే కొంటూ ఉంటారు. అలా అంజలి వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా సాగుతుంది. ఆదాయం భారీగా వస్తుంది. అలా నెల రోజులవుతుంది. ఒకరోజు, మావయ్య, మా ఆయనతో పాటు నేను మొదలుపెట్టిన వ్యాపారం బాగా సాగుతోంది. ఇదిగోండి ఈ నెల ఆదాయం. అయ్యో, ఏంటమ్మా నువ్వు నా దగ్గర ఇస్తున్నావేంటి? ఈ ఇంటిని చూసుకోవాల్సింది నువ్వే కదా, నీ దగ్గరే ఉంచుకో. అమ్మా అంజలి, నా కొడుకుని ప్రయోజకుని చేశావు. అందరూ వాణ్ణి ఎన్నో మాటలు అన్నారమ్మా. ఆ మాటలు విని నేను సహించలేకపోయేదాన్ని. ఇన్నాళ్లకు నువ్వొచ్చావు, నా బాధను తీర్చావు తల్లి. అత్తయ్య, ప్రతి భార్య ముందు చేయాల్సిన పని ఇదే కదా. ఇంట గెలిచి రెచ్చగెలవాలి. రచ్చగెలిచి ఇంట గెలవడం కాదు కదా అత్తయ్యా. ఈరోజు నా భర్త నా వ్యాపారాన్ని దగ్గరుండి నడిపిస్తున్నాడు.
ఇంతకంటే నాకింకేం కావాలి చెప్పండి? అలా అంజలి అంటూ ఉంటే రాఘవయ్య ఆనందంతో కన్నీటి బాష్పాలు కారుస్తాడు. ఇక ఆ రోజు నుంచి తన కోడలు ఏం చేసినా దానికి అడ్డే చెప్పడు రాఘవయ్య. ఇక చలికాలంలో అంజలి చేసే చికెన్ ఫ్రైడ్ రైస్ కు మంచి గిరాకీ పెరగడంతో రాంబాబు తన కొట్టుని మూసేస్తాడు. తన భార్య అంజలి విజయాన్ని చూసి అరుణ్ గర్వపడతాడు. ఇక అప్పట్నుంచి వారి జీవితం సంతోషంగా సాగుతుంది. అంజలి చాలా తెలివైన అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి. అరుణ్ని పెళ్లి చేసుకుని తను సిటీలోనే ఉంటుంది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే అరుణ్కి గవర్నమెంట్ జాబు వాళ్ళ ఊర్లోనే వస్తుంది. దాంతో అతను ఉద్యోగం కోసం తిరిగి తన సొంత ఊరైన చెర్లపల్లి గ్రామానికి చేరుకుంటాడు. అప్పుడు తన తల్లి శకుంతల అరుణ్తో ఇలా అంటుంది. ఏంట్రా నువ్వొక్కడవే వచ్చావు? అమ్మాయి రాలేదా? వాళ్ళ ఆఫీస్లో పర్మిషన్ ఇవ్వట్లేదంటమ్మా. ఈ ఒక్క నెల పూర్తి చేసి జాబ్ మానేసి వచ్చేస్తాను అంటుంది. మంచి పని. అన్నట్టు మర్చిపోయాను, నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని తెలిసిన తర్వాత మన ఊర్లో ఎంతమంది కలవరిస్తున్నారో. అసలు మనమంటే పడనాళ్ళు కూడా ఇప్పుడు మనని భలే పలకరిస్తున్నారా. మన ఇంటికి తెగొచ్చేస్తున్నారు. ఎందుకంటే బెల్లం చుట్టూ ఈగలు ఎప్పుడు ఉంటాయమ్మా. నా ఉద్యోగం ఎంఆర్ఓ ఆఫీస్లో కదా, ఖచ్చితంగా ఏదో ఒక పని ఉంటుందని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఇప్పటి నుంచి మనల్ని కాకపడుతున్నారు. అది కూడా నిజమే బాబు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అతని తండ్రి రాఘవయ్య అక్కడికి వస్తాడు. ఎరా అబ్బాయి, ప్రయాణమంతా బాగా జరిగిందా? అమ్మాయి రాలేదా ఏంటి? ప్రయాణం అంతా బాగా జరిగిందన్న. అమ్మాయి కొంచెం వీలు చూసుకొని తర్వాత వస్తుంది. అవును, ఈరోజు ఉద్యోగంలో చేరాలనుకుంటగా? అవునన్నా, ఈరోజు ఉద్యోగంలో చేరాలి అని కొంతసేపు తండ్రితో మాట్లాడుతాడు. ఆ తర్వాత తన ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. రాఘవయ్య శకుంతల బయటకు వెళ్ళినప్పుడు అందరూ వాళ్ళని పలకరిస్తూ, అబ్బాయికి ఉద్యోగం వచ్చిందట కదా, ఎంఆర్ఓ ఆఫీస్లో మీ కష్టాలు తీరిపోయాయంటూ పలకరిస్తూ ఉంటారు. అది చూసి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. చుట్టం చూపుగా వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. ఒకప్పుడు వాళ్ళని ఏమీ లేదు అని అవమానించిన వాళ్లే ఇప్పుడు వాళ్ళ కొడుకు కోసం వస్తుంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం కోడలు ఇంటికి తిరిగి వస్తుంది. కోడల్ని చూసి అత్తగారు మామగారు చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత అంజలి భర్త దగ్గరకు వెళ్తుంది. ఏవండి, నాకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచే పనిచేసుకోవచ్చు. ఆ మాట వినగానే అతడు చాలా సంతోషపడతాడు. అన్నట్టు మర్చిపోయాను, నేను వచ్చే దారిలో ఆ సోమయ్య కుటుంబం కనిపించింది. వాళ్ళు నాతో చాలా ప్రేమగా మాట్లాడారు. మీకు గుర్తుందా, పెళ్ళైన మొదట్లో వాళ్ళు మనతో ఎలా ప్రవర్తించారో? ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్థలం చాలా ఇరుకులో ఉంది. అది రిజిస్ట్రేషన్ అవడానికి చాలా లిటిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి నేను అవసరమయ్యాను, అందుకే మనతో ప్రేమగా మాట్లాడుతున్నారు అంతే అంటూ జరిగిన విషయంతో పాటు కొత్తగా పరిచయాల గురించి కూడా చెప్తాడు. అదంతా విన్న అంజలి కూడా ఆశ్చర్యపోతుంది. ఇక తర్వాత వాళ్ళు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా సమయం తర్వాత వాళ్ళ ఇంటికి సుబ్బయ్య అతని భార్య సుందరి వస్తారు. వాళ్ళు వస్తూనే ఏవో వస్తువులు తీసుకొని వస్తారు. అది గమనించిన అంజలి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. నేను కూడా చాలా మందిని చూశాను. ఒకప్పుడు మనల్ని అవమానించిన వాళ్ళు ఇప్పుడు ప్రేమగా మాట్లాడుతుంటే ఎందుకు అనుమానం రాదు. అలాంటి వాళ్ళు వాళ్ళ అవసరం తీరేంత వరకు ప్రేమగా నటిస్తారు. ఆ తర్వాత అంతా మామూలే. అలాంటి వాళ్ళు గనక నాకు కంట పడాలి, వాళ్ళకి ప్రేమతో కాఫీ టీ ఇస్తాను కదా, అందులో విషయం కల్పిస్తాను. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ చాలా కంగారు పడిపోతారు. వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అయినా మీ ఆయనకి నువ్వే చెప్పు, ఇంటి వరకు అసలు ఎవరికి రానివద్దని. ఏదైనా ఉంటే ఆఫీసులో చూసుకోమని చెప్పు. పోలీస్ ఆఫీసరే కదా, ఆ మాత్రం చెప్పలేడా? లంచాలు ఇవ్వడమూ నేరమే, తీసుకోవడమూ నేరమే అంటూ పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటుంది. అదంతా గమనించిన తర్వాత చిన్నగా అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోబోతూ ఉండగా అంజలి ఇలా అంటుంది. బాబాయ్, పిన్ని, ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరి కోసం వచ్చారు? మా ఆయన కోసమేనా వచ్చింది? లేదమ్మా, ఊరికే నిన్ను చూసి వెళ్దామని వచ్చాం. చూశాంగా వెళ్తున్నాం. టీ కాఫీ గాని ఏదైనా తీసుకోండి బాబాయ్. ఇంటికొచ్చి ఏం తీసుకోకుండా వెళ్తే బాగోదు. మేము కాఫీ టీలు మానేసాంలే అమ్మా, ఆలస్యం అవుతుందిలే, మేము వెళ్ళిపోతాం అంటూ హడావిడిగా వెళ్ళిపోతారు. అది చూసి అంజలి నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మరికొందరింటికి వస్తారు. అరుణ్తో మాట్లాడి కొంత డబ్బులు లంచంగా ఇద్దాము అనుకుంటారు. వాళ్ల యొక్క ప్రవర్తన గమనించిన అంజలి వాళ్ళని ఇండైరెక్ట్ గా బెదిరించి వాళ్ళని ఇంటికి రాకుండా చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంజలి ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఎవ్వరూ కూడా ఇంటికి రావటానికే ఇష్టపడట్లేదు.
పైగా భయపడుతున్నారు. అది గమనించిన అత్తగారు అంజలితో, ఏంటమ్మా అంజలి, నువ్వు ఇంట్లో అడుగుపెట్టింది మొదలు అప్పటి నుంచి జనాలు రావడం మానేశారు. ఏం చేసేవాళ్ళని? అప్పుడు అంజలి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు వినగానే శకుంతల పెద్దగా నవ్వుతూ, నీ ఆలోచన భలే ఉంది. నాకు ఈ ఆలోచన తట్టనే లేదు. అందరూ కూడా మన ఇంటికి వస్తా పోతా ఉన్నారు. ఏవేవో బహుమతులు కూడా తీసుకొస్తున్నారు. అవన్నీ మనం తీసుకుంటే మరోలాగా భావిస్తారు. అందుకే నేను తీసుకోలేదు. అలా చేసి మంచి పని చేశారు అత్తయ్య మీరు. నాకు తెలిసి ఇక నుంచి మన ఇంటికి ఎవరైనా రావాలంటే భయపడిపోతారు. అలా భయపెట్టేశాను నేను. అప్పుడే అక్కడికొచ్చిన అరుణ్ వాళ్ళ మాటలు వింటాడు. నువ్వు చాలా గొప్ప పని చేశావు. లేదంటే వాళ్ళు మన ఇంటి దాకా వచ్చి మనకి బహుమతులు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడైతే సీసీ కెమెరాలు ఉండటం వల్ల డబ్బులు తీయటానికి గాని బహుమతులు ఇవ్వటానికి గాని భయపడుతున్నారు. ఇక రోడ్డు మీద ఎవరన్నా ఆపి ఏదైనా ఇవ్వటానికి ప్రయత్నిస్తారేమోనని ఆలోచిస్తున్నాను. ఇక అది కూడా నువ్వు లేకుండా చేశావు. అసలు ఎందుకు? వాళ్ళకి ఏం చెప్పావు? ఏం చెప్పి భయపెట్టావు? నేనేం చెప్పానండి, చిన్న చిన్నవి ప్రయోగించాను. టీలో విషం కలుపుతాను, కుక్కలను వదులుతాను, పోలీసు వాళ్ళని పిలుస్తాను. ఇలా చిన్న చిన్నవే వాటిని వాడానంతే. ఆ మాటలే నిజమనుకుని భయపడి వాళ్ళు మన ఇంటికి రావడమే మానేశారు. ఏదేమైనా సరే మంచి జరిగిందిగా మనకి. నువ్వు తెలివైన దానివి అనిపించావులే. ఆ మాటలు విని ఆమె చాలా సంతోషపడుతుంది. లోపలికి వెళ్తుంది. అలా రోజులు ఒకరోజు ఆ ఊళ్ళో ఒక దొంగతనం జరుగుతుంది. అందరూ కూడా ఆ ఇంటి పని మనిషి కాంతం మీదే ఆ దొంగతనం నేరాన్ని మోపుతూ ఉంటారు. నేను నిజం చెప్తున్నాను, ఆ బంగారపు గొలుసు నేను తీయలేదండి. అసలు అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. నువ్వే తీసావు, అది పక్కా నిజం. నువ్వు నేను తప్ప ఇంట్లో ఎవరు లేరు. ఆ సమయంలోనే గొలుసు బయట ఉంది. నేను చూడలేదమ్మా అని కాంతమ్మ పదే పదే అంటుంది. ఇక ఆ సమస్య ఊరి పెద్ద దగ్గరికి వస్తుంది. ఊరి ప్రజలందరూ కూడా అక్కడే ఉండి అదంతా చూస్తూ ఉంటారు. ఊరి పెద్దకి కూడా ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అంజలి వాళ్లతో, ఇది చాలా చిన్న సమస్య. నా భర్తకి తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఒక పోలీస్ అధికారి. అతని దగ్గర ఒక కుక్క ఉంది. ఇలాంటి సమస్యలు అది చాలా సునాయాసంగా పరీక్షిస్తుంది. దాన్ని పిలిపించడానికి ఖర్చు కూడా అవదు. ఉచితంగానే తనని తీసుకుని వస్తాడు. అప్పుడు అసలు దొంగ ఎవరో తెలిసిపోతుంది. అమ్మా, ఆ పని చేసి పుణ్యం కట్టుకో తల్లి. నేను దొంగన కాదని అందరికీ తెలిసిపోద్దే. ఉచితంగానే అంటున్నారు కదా, త్వరగా దాన్ని పిలిపించండి అని అనటంతో రమ్య భర్త ఇలా అంటాడు, మీకు అంత శ్రమ ఎందుకు? కాంతమ్మ అంత గట్టిగా చెప్తుందంటే ఖచ్చితంగా ఆ గొలుసు తను దొంగతనం చేయలేదని అర్థమైంది. నాకు తెలిసి తనే ఎక్కడో పెట్టుంటుంది. మరోసారి ఇల్లు మొత్తం వెతికి చూస్తాంలేండి అని అంటాడు. ఇక ఊరి పెద్ద ఏ విషయం మళ్లీ మాకు చెప్పండి అని చెప్పడంతో ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. కాంతమ్మ చాలా సంతోషంగా అంజలి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అమ్మా, నన్ను సమయానికి భలే వచ్చి కాపాడేవమ్మా. నిజానికి ఆ గొలుసు ఆయన తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఆ మాట చెబితే మళ్ళీ నన్ను ఎక్కడ తిడతారని చెప్పలేదమ్మా. తన భర్త కంగారు పడ్డం చూసిన తర్వాతే నాకు కూడా అనిపించింది ఖచ్చితంగా ఆ గొలుసు ఆయన తీసుంటాడని. దాన్ని ఏం చేశాడో ఏమో మరి. నాకు తెలిసి ఆయన రెండో భార్యకి ఇచ్చుంటాడమ్మా. ఇదే నిజమనుకుంటా. సర్లే, ఏదేమైనా నీ మీద నింద తొలగిపోతే అంతే మంచిది. సాయంత్రంలోపు చూద్దాం ఏం చెప్తారో అని అంజలి అంటుంది. ఇక శంకర్ హడావిడిగా తన రెండో భార్య దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తాడు. ఆమె దగ్గర నుంచి ఆ గొలుసు తీసుకుని ఇంట్లో తెచ్చి దాచిపెట్టేస్తాడు. ఇక గొలుసు దొరికిందని ఇంట్లో తన భార్యకు చెప్తాడు. అయ్యో పాపం, నమ్మకంగా పనిచేసిన కాంతం మీద చాలా నిందలు వేశాను నేను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇక పంచాయతీలో ఇదే విషయాన్ని చెప్పండి. అందుకతను సరే అంటాడు. ఇక ఆ తర్వాత ఊరి పెద్దతో ఇంట్లోనే నగ దొరికిందని చెప్పడంతో వాళ్ళందరూ సరే అంటారు. ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా అంజలిని మెచ్చుకుంటూ ఉంటారు. ఆమె చాలా సంతోషపడుతూ ఇంటికెళ్తుంది. చాలా తెలివిగా ఆలోచించి పోలీసులు కుక్క అని చెప్పావు అక్కడ. నిజానికి నాకు పోలీస్ స్నేహితుడు ఎవరూ లేరని నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. నువ్వు మాత్రం చాలా తెలివిగా ప్రవర్తించావు. మరి పట్నం కోళ్ళంటే ఏమనుకున్నావు? చాలా తెలివైంది కాబట్టి అందరినీ హాడ్లెత్తిచ్చేస్తుంది అంటూ అత్తగారు నవ్వుతుంది. ఇక వాళ్ళందరూ కూడా హాయిగా నవ్వుకుంటారు. ఈ విధంగా తెలివైన కోడలు ఆ ఊర్లో ఉండటంతో ఏ సమస్య వచ్చినా కూడా అందరూ ఆమె దగ్గరికే వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా అంజలి ఊర్లో చాలా తెలివైన దారిగా పేరు పొందుతుంది.